రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఏ విధంగా సిద్ధమైంది, ప్రజల స్పందన కూడా ఏ విధంగా ఉంది? మీరే చూస్తున్నారు కదా, ఈ సభ సాక్షిగానే మీరే కనిపిస్తుంది కదా ఎలా సిద్ధమయ్యామో. డెఫినెట్గా గట్టి సమాధానం చెప్పబోతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏదైతే 20 నెలలుగా వాళ్ళు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో, హైడ్రా పేరెంట్ మీట అలానే ఎలాగైతే బాధ పెడుతున్నారో, హింసిస్తున్నారు, 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకొస్తానని చెప్పి అమల్లోకి తీసుకురాకుండా, అలాగే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు మేము అందించేవాళ్ళమో కనీసం అవి కూడా అందించని తరుణాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ప్రజలు దానికి దీటి సమాధానం చెప్పబోతున్నారు. ఇవన్నీ చూసే ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిస్తారంటారా? డెఫినెట్గా, ఎందుకంటే 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో మాత్రమే అభివృద్ధి జరిగింది. బీఆర్ఎస్ పాలనలో మాత్రమే మేము సంక్షేమ పథకాలు అందించాం. ఆ సంక్షేమ పథకాలు కూడా ఎలా అంటే, మా దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ వారు లేని కారణంగా రావడం జరుగుతుందో, వాళ్ళు కాబట్టి వీళ్ళు సంక్షేమ పథకాన్ని ఇంటింటికి గడప గడపకి తీసుకెళ్లి అందించేవారు. దాంతోపాటు ఎడిషనల్గా ఆయన సొంత ఖర్చులతో బహుమతిని కూడా అందించేవారు. కాబట్టి ప్రజలందరూ గుండెల్లో పెట్టుకుంటారు మాగంటి గోపీనాథ్ గారిని. గుండెల్లో మా నాయకుడు లేరు అని బాధతో, చాలా బాధతో, తీవ్ర బాధతో కూడా ఉన్నారు. కాబట్టి మేము డెఫినెట్గా టోటల్ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరికీ మేము అండగా ఉంటామని చెప్పి యావత్ మొత్తం పార్టీ మొత్తం కూడా కదిలి వచ్చి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతి ఒక్కరు కదిలి వచ్చి ఈ రోజు ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటాం. చూసుకుంటే సునీత గారికి అనుభవం లేదు పాలిటిక్స్లో, సునీత గారికి అనుభవం లేదు పాలిటిక్స్లోకి, ఎప్పుడు రాలేదు. మరి ఇప్పుడు వచ్చి ఆమె చేయగలదు అని అనిపిస్తుందంట? లేదండి, ఎందుకంటే డెఫినెట్గా కుటుంబానికి మేము అండగా నిలబడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మేమందరం కూడా ఆవిడ వెనకాలే ఉండి మేమంతా కూడా నడిపిస్తాము. ఇక్కడ రాజకీయాలు ఇప్పుడు ఏదైతే అభ్యర్థి అపోనెంట్ ఉన్నాడో కాంగ్రెస్ పార్టీ, అతను కూడా ఏం అనుభవం లేదు రాజకీయంగా. అతను కేవలం ఓన్లీ రాజకీయాలు ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయి, ఏ ఎలక్షన్ అయినా రానియండి, ఎమ్మెల్సీ రానియండి, కార్పొరేటర్ రానియండి, ఏదైనా రానియండి, ముందుకు వస్తారు. ఎలక్షన్ వచ్చిన 2 నెలలు 3 నెలలు బయటకు వచ్చారు. వాళ్ళకు కూడా ఏం అనుభవం లేదు, వాళ్ళకి కూడా ఏం చేత కాదు. కాబట్టి మీరు ఫస్ట్ వాళ్ళ గురించి వాళ్ళని తెలుసుకొని ఎదుటి వాళ్ళ గురించి కమెంట్ చేయాలి. డెఫినెట్గా మాగంటి సునీత గారిని మేము, మా అభ్యర్థిని మేము డెఫినెట్గా భారీ మెజారిటీతో మేము గెలిపించుకోబోతున్నాం. విషయం ఏంటంటే అక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ వచ్చి ఏ విధంగా గెలవగలదనే గత 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు, ఏ పాలన లేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. అందుకనే డెఫినెట్గా వాళ్ళు తిరిగి తీసుకొస్తారు. తిరిగి కేసీఆర్ గారిని ఎలా కోరుకుంటున్నారో దానికి ఉదాహరణగా మేము ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చూపించదలుచుకుంటున్నాం. ప్రజాస్పందన బాగానే ఉంది, మేమే గెలవబోతున్నాం. పక్కా 40-50 వేల మెజారిటీతో పక్కా మేమే గెలుస్తాం. ఏమనిపిస్తుంది? గ్రౌండ్ లో తిరుగుతున్నారా బీఆర్ఎస్ పార్టీ? ఎప్పటి నుంచి క్యాంపెయిన్స్ అవి స్టార్ట్ చేయబోతుంది, ఎలా ఉండబోతుంది? మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం పాదయాత్ర నిన్నటి నుంచి. మేము డోర్ టు డోర్ తిరుగుతూనే ఉన్నాం. బాగానే రిజల్ట్స్ మాత్రం బాగానే ఉంది మాకే. అంటే ఇటు సునీత గారికి సానుభూతి చూపించి ఓట్లు అందుతాయంటారా, లేకపోతే పని విషయానికి వస్తే ఆమెకి అనుభవం లేదనే విషయాలు కూడా బయట? అనుభవం లేదు అని కాదు, మా గోపన్ వెనకాల ఆవిడ కూడా ఉన్నారు. కాబట్టి మాకు అనుభవం లేదని కాదు, సానుభూతి కూడా కాదు, మాకు ఓట్లు పడతాయి అంతే. సానుభూతి ఓట్లు పడతాయి, పని చూసి ఓట్లు వేస్తారు. మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి గురించి కూడా ఓట్లు వేస్తారు మాకు. మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తే పనులు జరుగుతాయని చెప్పేసి వినిపిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే ఏం చేశారండి? ఏమీ చేయలేదు కదా ఇంతవరకు. గ్యారంటీలు ఏమీ చేయలేదు, ఒక్కటి కూడా చేయలేదు. కాబట్టి మా అన్ని కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసినవే మొత్తం ప్రతి ఒక్కటి. కాబట్టి మేమే పక్కా. కంటోన్మెంట్ ఎలక్షన్స్ లో కూడా చూసుకుంటే అప్పటి వరకు బీఆర్ఎస్ ఉండి సడన్ గా కాంగ్రెస్ వచ్చి చేసిన పనులు చూపించుకుని కూడా గెలిచింది. సో ఇక్కడ కూడా అదే రీతిలో ఏర్పడుతుంది అంటారు? అది వేరే అండి, ఇది మాత్రం మా గోపన్న అడ్డా అంతే. పక్కా గెలిచేది మేమే అంతే. బీఆర్ఎస్ పార్టీ చేసిన పనుల వల్ల వేస్తారంటారు, లేకపోతే అభ్యర్థి గోపీనాథ్ గారు చేసిన పనుల వల్ల, లేకపోతే సునీత గారు చేయగలరనే? రెండు. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి, మా గోపన్న గారు చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. ప్రతి గడప గడపకి ఉన్నాయి అన్ని అభివృద్ధి పనులు. పక్కా కళ్యాణ లక్ష్మి కాడి నుంచి చేసే అన్ని మొత్తం టీఆర్ఎస్ఏ.